తారక్ మామా. అయ్యో రామా. ఈ రోజు నిర్ణయించబడిన గణతంత్రపు సాంస్కృతిక సంధ్యలోకి హార్దికంగా స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను. అలాగే అందరికీ శుభాకాంక్షలు చెప్తూ వెల్కమ్ చేస్తున్నాను. అన్నింటికన్నా ముందు మీతో విన్నవించుకుంటున్నాను, మీ మీ స్థానాల్లో కూర్చోమని. అప్పుడే మేము ఈ సాయంత్రపు కార్యక్రమాన్ని మొదలు పెట్టగలుగుతాం. అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హాస్యానికి చాప్లిన్ని చార్లీ చాప్లిన్ని. బుల్లి బుల్లి నా బొండు మల్లి పౌడర్ అద్ది కుంకుమెట్టి ముస్తాబయ్యొస్తే ఆడుదామె కొక్కో కొల్లాటం. ఇప్పుడు నేను ఒకరిని పిలవబోతున్నాను. ఆయన నా ఆప్తమిత్రుడే, కానీ వారు నృత్యం అద్భుతంగా చేయడం మాత్రమే కాదు, వారి భార్య ఆమె నృత్యాన్ని కళగా ఏమాత్రం చేయరు. గర్భ అంటే కేవలం గర్భానే. వస్తున్నారు సుబ్బారావు గడ అండ్ శ్రీమతి జయ గడ. నాన్నగారు ఆశీర్వదించండి. బాగా చేయాలి. అదిగో సుబ్బారావు జయలక్ష్మి అద్భుతంగా చేశారు, అవునా కదా? అయితే కొంచెం బలంగా చప్పట్లు కొట్టండి వాళ్ళిద్దరికి. ఎంత చెప్పుకోదగిన గ్రేస్ అండ్ ఎనర్జీ, అలాగే ప్రెజెంటేషన్ కూడా. సుబ్బారావు, మీరు క్రేన్ మీద నుంచి దిగడం అద్భుతంగా చూపించారు, నిజంగా అద్భుతమే. అలాగే భారతదేశం మన మాతృభూమి గనక దాని గొప్పదనం గురించి మళ్ళీ 4 ముక్కలు చెప్తాను. తొలగిపోతుంది ప్రతి రాత్రి చీకటి, మనకి మన మీద నమ్మకం ఉంటే. నీళ్లు, నాగలి, కృషి తాలూకు అణువణువున వెలివిరిసే ఉజ్వల భవిష్యత్తు మనది. అలాగే కాలి మసైపోయిన త్యాగధనుల బూడిదను మనం నుదుటన పెట్టుకుంటాం, అలాగే అర్పిస్తాం మనం ప్రాణాలైన మన మాతృభూమి కోసం. చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది. మన భారతదేశపు సాంప్రదాయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, కాబట్టి మరో సంస్కృతి వైపు ముందడిగేద్దాం. దానికి భాషా భేదం అనేదే లేదు, అది మన పిల్లలది. దానికి మతం అనేదే ఉండదు, వాళ్ళ మతం ఎప్పుడు ఖచ్చితంగా ఒకే ఒకటై ఉంటుంది, అదే సత్యం, మంచితనం. వాళ్ళతో చెప్పాలనుకుంటున్నాను, ఒక వయోవృద్ధుడి లీడర్షిప్ లో చలం బాబాయ్ అండ్ గోకుల్ధామ్ సొసైటీలోని పిల్లలందరూ తీసుకురాబోతున్నారు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని. తప్పక చూడాల్సిందే. బలంగా చప్పట్లు కొట్టండి యువతరం కోసం.
బాగుంది. సోను బాగా చేసాం. వా నాన్నగారు మీ పాట చాలా బాగుంది. బాగుంది బాబాయ్ గారు, బాగుంది బాగుంది. సంతోషం కూడా బాగా చేసావు. బాగా చేశారు కదా? గుడ్ గుడ్ బాగా చేసావు నాన్న. బయట గారు, ఇది మీరు ఉంచుకోండి. నాకా ఇక ఇప్పుడు మనమంతా రాబోతున్నాం ఈ కార్యక్రమపు ముగింపు వైపుకి. ఒక్క నిమిషం తారక్ గారు చూడండి, అందరూ ఏదో ఒకటి చేశారు, మీరు కూడా ఏదో ఒకటి ప్రదర్శించాలిగా. ఏమంటారు? అరే మీరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అంజలి ఇక్కడ లేదు కదా, అంజలి ఉండుంటే నేను ఏదో ఒకటి తప్పకుండా చేస్తుండేవాడిని. తారక్ ఏదో ఒకటి చేయి నువ్వు. అరే చలం బాబాయ్, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను ఒక పాట పాడేస్తాను. వా, ఓకే, పాడండి తారక్ గారు, సూపర్. గారికి చాలా చాలా కృతజ్ఞతలు, చాలా చాలా ధన్యవాదాలు మీ ఇద్దరికి. వీళ్ళిద్దరూ చాలా పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ హాస్య రచయితలు. వీరు రాజు వెంకటరాజు, అలాగే వీరు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక వీళ్ళిద్దరి కోసం గట్టిగా చప్పట్లు. కానీ రిజల్ట్ ప్రకటించేందుకు ముందు మీకు ఏదైనా చెప్పాలనుందా? మీరు మాతో చెప్పారు మీ సొసైటీ చాలా అద్భుతమైందని. అరే ఏమాత్రం అద్భుతంగా లేదే. అరే ఏమాత్రం అద్భుతంగా లేదు. చెప్పాలంటే మీ సొసైటీ ధమాకా, అద్భుతమైన ధమాకా. ఒకవేళ నన్ను ఏ టూరిస్ట్ అయినా భారతదేశం చూడాలని ఉందని అడిగితే నేను తనకి గోకుల్ధామ్ సొసైటీ అడ్రస్ ఇస్తాను. బాగా చెప్పారు, బాగా చెప్పారు. ఎంతకీ టూరిస్ట్ ఫారెన్ మనిషాలక ఇండియనా? కానివ్వండి, మనం ఈ ఇద్దరు జడ్జెస్ కామెంట్స్ తో మొదలు పెడదాం. వాళ్ళు మన ప్రతి ప్రదర్శనని చాలా శ్రద్ధగా చూశారు. వాటి గురించిన నిశ్చితమైన విలువైన కామెంట్స్ మనకిచ్చారు. అన్నిటికన్నా ముందు మీ అందరికీ తెలుసు, కార్యక్రమం ప్రారంభంలో ఓ సర్ప్రైజ్ ఐటమ్ ఉంది. అది ఎవరు చేస్తున్నది మేము మీకు చెప్పలేదు కదా. అది చేసింది మన ఆప్తుడు అబ్దుల్. అతను తన ఐటమ్ లో ఒక మహా కళాకారుడు చార్లీ చాప్లిన్ ని తన ప్రదర్శనతో మనకు మళ్ళీ గుర్తు చేశాడు. అప్పుడు తన ప్రదర్శనతో మన మొహాల్లో చిరునవ్వులు, మన కళ్ళల్లో కన్నీళ్లు రెండింటినీ ఒకేసారి రప్పించగలిగాడు. మరి అతని కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా బాగా చేశారు, ఆయన గురించి బాగా చెప్తున్నారు. ఇక అబ్దుల్ తర్వాత వచ్చింది మన సోజీ గారు. ఎంత బాగుంది, ఎంత ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా చాలా బాగుంది. వీళ్ళు మరొకటి రాశారు, మీ ప్రదర్శనలో డాన్స్ కొంచెం తక్కువగా ఉందని, అలాగే రొమాన్స్ మోతాదు కొంచెం ఎక్కువ ఉందని. ఇక డాక్టర్ గారి ప్రదర్శన బాగుంది, నిజంగా ఎంత బాగుంది. కానీ చిన్న ఇబ్బంది మాత్రం కలిగింది. గోకుల్ధామ్ సొసైటీ స్టేజ్ ఉంది కదా, దానికి కొంచెం నష్టం వాటిల్లింది. వారు పడిపోయినందువల్ల సొసైటీ సెక్రటరీ తర్వాత మీ నుంచి వసూలు చేసుకుంటారులేండి. కానీ ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. తర్వాత టీం గురించి మాట్లాడాలంటే ఈ టీం నాకు సరిగ్గా ఎదురుగానే కూర్చున్నారు. మన ఇద్దరు జడ్జిలు రాశారు, బబిత గారు మీ పర్ఫార్మెన్స్ ని మీ జంట చాలా బాగా ప్రభావితం చేస్తుందని. కానీ దాని తర్వాత జడ్జెస్ రాశారు, ఇది సోలో పర్ఫార్మెన్స్ కాదు కదా, జంటల పర్ఫార్మెన్స్ కనుక మీ ఇద్దరి మధ్య సమన్వయం కాస్త కోరబడిందని. అయ్యర్ గారు మీరు చాలా బాగా వాయిద్యాలను వాయించారు. కానీ అది ఎలా అనిపించిందంటే మీరు చేతిలో సితారే ఉన్నా కూడా తబలానే వాయిస్తున్నట్టుగా ఉందని, అది కొంచెం ఇబ్బందిగా ఉందని రాశారంతే. దాని తర్వాత శ్రీ ఆత్మారాం బెండగిరి, అలాగే మాధురి బెండగిరి గారు ఎంత బాగుంది. కానీ మన జడ్జెస్ రాశారు, ఇద్దరు ప్రారంభించిన విధానంలో ఏదో కన్ఫ్యూజన్ ఉందని. అది కరెక్టే. ఏంటి ఏమైంది బెండగిరి భాయ్? పాట నిజానికి మా ఏం మాట్లాడొద్దు. అరే చెప్పు చెప్పు, ఏమైంది బెండగిరి? అది బాబాయ్ మా పాట మార్చేశారు. అంటే అప్పుడు మాధురి బెండగిరి గారు లావణి చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. కానీ ఆత్మారాం బెండగిరి గారు ఏం చేస్తున్నారో జడ్జిల ఊహలకి అందనంత దూరంగానే ఉండిపోయింది. ఇప్పుడు మన గర్భా జంట ఇద్దరు ఈ రోజు ఇక్కడ మంచి గర్భాన్ని ప్రదర్శించారు. అందుకు వాళ్ళకి చాలా చాలా అభినందనలు. పైగా మన జడ్జెస్ చాలా మంచి మాటలు రాశారు. సుబ్బారావు ఎంట్రీ ఇచ్చారు కదా క్రేన్ మీద, చాలా అద్భుతంగా ఉందని. అలాగే జయ గారు ఎంత ఆసక్తికరంగా పరుగులు పెట్టారో అది కూడా మెచ్చుకోదగిందేనని. ఒక్కసారి వీళ్ళిద్దరికి బలంగా చప్పట్లు కొట్టండి. ఇక తర్వాత ప్రదర్శించింది మన పిల్లలు. వాళ్ళతో చలం బాబాయ్ సమర్పణలో. ఒకవేళ ఇది కాంపిటీషన్ లో ఉండుంటే ఇంకెవ్వరికి కూడా గెలిచే ఛాన్స్ ఏ మాత్రం ఉండేది కాదని జడ్జెస్ రాశారు. అలాగే ఈ పిల్లలకి కొంచెం బలంగా చప్పట్లు కొట్టండి. కానీ పిల్లలు నిర్ణయించుకున్నారు, మేం ప్రదర్శన ఇస్తాం కానీ కాంపిటీషన్ లో ఉండబోము అని. ఇక ఇప్పుడు మనం విజేతల విషయానికి వస్తే వాళ్ళకే మనం ఈ అద్భుతమైన బహుమతిని ఇవ్వబోతున్నాం. రాజు అండ్ రాజేంద్ర గారు మీ మొత్తం కామెంట్స్ చదివిన తర్వాత మీరు ఓ విజేతల జంట పేరు రాశారు కదా, అది నేను ఇప్పుడు ప్రకటించబోతున్నాను. ఆ విజేతలు ఎవరు? ఎనీ గెసెస్? పరువు తీయక కూర్చోది. ఎనీ గెసెస్? తారక్ మామా, అయ్యో రామా.
ఎనీ గెసెస్? Yeah, I have a guess. సపోర్ట్ చేయి, నీ వల్ల కాకపోతే నన్ను చెయ్యి. ఒక్క నిమిషం. విజేతల పేర్లు నేను ప్రకటించబోతున్నాను. డాక్టర్ ఏనుగు, మీరు అక్కడే కూర్చోండి. మరి ఇంకెవరు వాళ్ళు? మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్. నిజంగా మీరే విజేతలు అయి ఉంటే అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. మిస్ అయిపోయింది బబిలి గారు. అయితే విజేతలు ఎవరు? రోషన్ సింగ్ సోది. ఎంత వేగంగా వస్తున్నారో అంత వేగంగా వెనక్కి తిరిగి వెళ్ళండి. మన్నించాలి. వెరీ సారీ. మిస్టర్ సోది, సమ్ అదర్ టైం. వచ్చేయడు. ఈ రోజు విజేతలు అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ ప్రదర్శన ఇక్కడ మరెవ్వరూ చేయలేనంత అద్భుతంగా ఉంది. వాళ్ళే ప్రేక్షకుల చప్పట్లను అధికంగా సాధించారు. కానీ ఆ జంట ఎవరో ఏంటో చెప్పడతాను. ఆ జంట ఎవరంటే సుబ్బారావు అండ్ జయ. అదేంటి? థ్యాంక్ యూ రాజేంద్ర గారు. థ్యాంక్ యూ. గెలిచారు. చూసారు కదా, విజేతల జంట ఇక్కడ నిలబడింది. ఈ ప్రత్యేక బహుమతి, దీని గురించే ప్రత్యర్థులందరూ ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. అసలు ఏముందో అది ఎవరికి అందబోతుంది, వీళ్ళకి అందబోతుంది అనే విషయం ఖాయమైపోయింది. అయితే ఇందులో ఏముందో అది నేను మీకు చెప్పబోతున్నాను. ఇందులో ఉంది అద్భుతమైన మిక్సర్ అండ్ గ్రైండర్. అరే మిక్సర్ గ్రైండర్ అదేమంత గొప్పదని నువ్వు ఇంత పొంగిపోతున్నా. ఇది చాలా బాగా చెప్పావు నువ్వు. ఈ బహుమతిని విజేతల జంటకు అందించమని నేను మా జడ్జిలను సవినీయంగా కోరుతున్నాను. ఒక్క నిమిషం తారక్ గారు, ఒక్క నిమిషం. ఇది 100% చీటింగ్. ఒక్క నిమిషం. ఏంటి నువ్వనేది బెండగిరి? ఏమైంది? ఏంటి చీటింగ్ అంటారా? నీ ఉద్దేశం ఏంటి? నిజం సుబ్బారావు, నువ్వు గెలిచావు కదా. నువ్వు గుజరాతీవి, జడ్జిలు గుజరాతీలే. విన్నావుగా నువ్వు? నిజంగా ఇది చీటింగ్. ఏ భాయ్, నువ్వు ఏం చెప్పాలనుకుంటావు నిర్ణయించుకో. ఈ తీర్పు తప్ప ఒప్ప ఏంటి? నీకు ఈ బహుమతి ఇచ్చారుగా, అది తప్పు. నిజమేనా? నువ్వు బెండగిరి సైడ్గా ఉంటావు, తన తొత్తువు కదా నువ్వు. ఏయ్, నన్ను తొత్తు అంటావేంటి? చూడు సుబ్బారావు, ఈ సోది ఈ బెండగిరి చెప్తున్నది ఏమైనా అంతా సరిగ్గానే చెప్తున్నారు. చూడండి, 2 కొంటే ఇది ఒకటి ఫ్రీ. అయినా అయ్యారు భాయ్, నువ్వెందుకు మధ్యలో తల దూరుస్తున్నా? తారక్ మామా, అయ్యో రామా. చూడండి, 2 కొంటే ఇది ఒకటి ఫ్రీ. అయినా అయ్యారు భాయ్, నువ్వెందుకు మధ్యలో తల దూరుస్తున్నా? సుబ్బారావు, ఈ ముగ్గురు చెప్పేది ఏమైనా సరిగ్గా చెప్తున్నారు. అసలు జడ్జిమెంటే ఏమాత్రం కరెక్ట్ గా లేదు. మేమెంత బాగా డాన్స్ చేసాం. నాదొక 50-100 గ్రాములు బరువు తగ్గిపోయింది. చూడండి అన్నయ్య గారు, ఒకవేళ ఓటమి ఎదురైతే దాన్ని మనం నవ్వుతూ తుళ్ళుతూ సేకరించాలి తెలుసా? నిజంగానే చాలా సరిగ్గా చెప్పావు జయ నువ్వు. మీరిప్పుడు ఇలానే చెప్తారు జయలక్ష్మి, ఎందుకంటే పోటీలో గెలిచారు కదా. భాయ్, నీ ప్రాబ్లం ఏంటి అసలు? నాకు ప్రాబ్లం జడ్జిమెంట్ వచ్చింది, మంచి జడ్జిమెంటే ఇచ్చారు జడ్జిలు. మరి ముందు తెలుసుంటే మేము మరాఠీ జడ్జిలనే పిలిపించేవాళ్ళం. మా మనసులో అలాంటి భేదభావాలు ఏవి లేవు. అరే, మా పంజాబీ మనుషులు మంచి మనసున్న వాళ్ళు అంటారు. నిజాయితీ పరులు కూడా మేము పంజాబీ జడ్జిల్ని పిలిచుండేవాళ్ళం. మేము నిజాయితీ ఉన్నవాళ్ళవే, అలాంటి వేడి చెయ్యు. అరే కాదు, సౌత్ ఇండియన్ జడ్జిని పిలవాల్సింది. సౌత్ ఇండియన్ మనుషులు చాలా ప్రిన్సిపల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ గా ఉంటారు. ఏ సౌత్ ఇండియన్ జడ్జి వచ్చుంటే ఈ రిజల్టే వేరుగా ఉండేది. అయితే మేము మున్సిపల్. అరే మున్సిపల్ కాదు, ప్రిన్సిపల్ అనాలి. ఏ బాయ్ బెండగిరి, నీకు తెలుసు కదా మొదటి నుంచి ఈ జడ్జిలు ఉన్నారే, రాజు రాజేంద్ర, ఇద్దరు గుజరాతీలని. అప్పుడు అనుమానం రాలేదా నీకు? మరి పెద్ద చెప్పొచ్చాడు సెక్రటరీ అని. ఎలా నడుపుతున్నావు సొసైటీ పని పాటలు నువ్వు? అరే మా గుజరాతీ గర్భ ఉంది కదా, అది అన్నిటికన్నా బెస్ట్. అందుకే బహుమతి మాకొచ్చింది. జై కరణి గుజరాత్. అరే మీకంటే గొప్పది మా మరాఠీ నృత్యం. ఏ మాధురి, జై మహారాష్ట్ర. అరే మా పంజాబీలో బాంగ్రాయే అన్నిటికన్నా బెస్ట్ డాన్స్. జై పంజాబ్. అరే లేదు, మా సౌత్ ఇండియన్స్ చేసిన బెంగాలీ క్లాసికల్ డాన్స్ చాలా బాగుంది. మా సౌత్ ఇండియా చాలా గొప్పది. జై బెంగాల్. మరి మా డాన్స్ బాగోలేదా? మా ఉత్తర భారత డాన్స్ అందరికన్నా బాగుంది. జై ఉత్తర భారతం. అరే జై కరణి గుజరాత్.
వసుధైక కుటుంబం, మొత్తం ప్రపంచమే ఒక చిన్న కుటుంబం. కానీ ఈ గోకుల్ధామ్ సొసైటీలో వాళ్ళకి ఎవరు అర్థమయ్యేలా చెప్పగలరు? చూసారుగా మీరే, మన దేశం అత్యంత గొప్ప సంస్కృతి గల దేశం. ఎన్నో రకాల సంస్కృతుల సంగమమే మన ఈ దేశం. కానీ గోకుల్ధామ్ సొసైటీలో ఒక సంస్కృతి ఉంది, గొడవలు పడే సంస్కృతి. ఏదో ఒక కారణం వెతుక్కుంటూనే ఉంటారు. ఈసారి గొడవల కారణం ప్రాంతాలయ్యాయి. మేం గుజరాతీలం, మేం మరాఠీలం, మేం బెంగాలీలం అని. నాకు మాత్రం తెలీదు వీళ్ళకి అసలు ఏమవుతుందో. ఈ గొడవ సమసిపోతుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఓ విషయం మాత్రం నాకు బాగా తెలుసు, ఇక్కడ ఏం జరిగినా సొల్యూషన్ ఏమైనా అది ఊహించనిదే అవుతుంది. అదేంటో ఇప్పుడు ఏమాత్రం చెప్పలేం. మీకు మజాగానే ఉంటుంది, నాకు మజాగానే ఉంటుంది. ఇక చూసేద్దామా ముందు ముందు ఈ మజా ఏ రూపాన్ని సంతరించుకుంటుందో. ఎప్పట్లాగే మన తారక్ మామ యోరామాలో. రే అక్కుపక్షి, దీన్ని ఫ్యాట్ కాదు పొట్ట అంటారు. వద్దు, నేను సుబ్బన్నే. అయితే సాక్షి చూపించండి. ఈ రోజు విజేతలు అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శించారు. కానీ ఆ జంట ఎవరో ఏంటో చెప్పడతాను. ఆ జంట ఎవరంటే సుబ్బారావు అండ్ జయ. అదేంటి? ఈ బహుమతిని విజేతల జంటకు అందించమని నేను మా జడ్జిలను సవినీయంగా కోరుతున్నాను. ఒక్క నిమిషం తారక్ గారు, ఒక్క నిమిషం. ఇది 100% చీటింగ్. ఒక్క నిమిషం, ఏంటి నువ్వనేది బెనగరే? ఏమైంది? ఏంటి చీటింగ్ అంటలా నీ ఉద్దేశం ఏంటి? నిజం సుబ్బారావు, నువ్వు గెలిచావు కదా. నువ్వు గుజరాతీవి, జడ్జిలు గుజరాతీలే. ఏ బాయ్ బెండగరే, నీకు తెలుసు కదా మొదటి నుంచి జడ్జిలు ఉన్నారే, రాజు రాజేంద్ర, ఇద్దరు గుజరాతీలని. అప్పుడు అనుమానం రాలేదా నీకు? మరి పెద్ద చెప్పొచ్చాడు సెక్రటరీ అని. ఎలా నడుపుతున్నావు సొసైటీ పని పాటలు నువ్వు? అరే జై జై ఉత్తరమే, గుజరాత్. మాకే ప్రైజ్ ఇవ్వాలి. లేదు, నిశ్శబ్దం! ఇంకేం మాట్లాడకండి. ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ? సిగ్గుపడాలి మీరందరూ. మీతోనే చెప్తున్నా, నేను మీతోనే. అందరూ మీలో ద్వేషభావాలు పెంచుకున్నారు. ఒక్కోసారి మతం పేరుతో, మరోమారు ప్రాంతాల పేరుతో పరస్పరం కలహించుకుంటున్నారు. మీలో ఎవరు నాకు నిజాయితీగా కనిపించడం లేదు. అంటున్నందుకు క్షమించండి. మీలో నాకు అసలు మానవత్వమే కనిపించడం లేదు. నాకు పంజాబ్ కనిపిస్తుంది, గుజరాత్ కనిపిస్తోంది, మహారాష్ట్ర కనిపిస్తోంది, కానీ భారతదేశం మాత్రం కనిపించడం లేదు. మీరు జై మహారాష్ట్ర అని కేకలు పెడతారు, జై గుజరాత్ అని కేకలు పెడతారు, కానీ మీరంతా కలిసికట్టుగా జాతీయ పతాకం కింద నిలబడి జై భారతదేశాన్ని ఎప్పుడు ఘోషిస్తారు? మనమందరం కలిసి ఒక దేశ వాసులమని, పావనగంగ ప్రవహించే దేశంలో నివసిస్తున్నామని ఎప్పుడు అంటారు? అరే, ఈ పిల్లల్ని చూసి నేర్చుకోండి. వీళ్ళెన్నడైనా ప్రాంతాల పేరుతో కలహించుకున్నారా? వీళ్ళు సోదర భావంతోనే కలిసి ఉంటారు. వీళ్ళు మనకి నేర్పుతారు మన జాతి మతం వేరువేరు కాదు అని. ఓసారి క్లాసులోకి ఒక టీచర్ వచ్చారు. ఆయన భారతదేశపు మ్యాప్ ని ముక్కలు చేసి పిల్లలకిచ్చారు. ఆ ముక్కలన్నింటినీ ముందు ఏ విద్యార్థి నాకు జత చేసిస్తే తనకు బహుమతినిస్తానని చెప్పారు. ఓ విద్యార్థి 10 సెకండ్లలో ఆ మ్యాప్ ని జత చేశాడు. టీచర్ ప్రసన్నుడే అడిగాడు, నువ్వు ఎలా జత చేయగలిగావు అని. ఆ విద్యార్థి చెప్పాడు, నేను చేసిందేమీ లేదు, నేను భారతదేశపు మ్యాప్ ని తిప్పి చూశాను. ఆ మ్యాప్ వెనుక ఒక వ్యక్తి నిలబడి కనిపించాడు. నేను ఆ మనిషిని జత కలుపుకుంటూ పోయాను. భారతదేశం దానంతట అదే జత కలుస్తూ వచ్చిందన్నాడు. ఏ దేశంలో మనిషితో మనిషిని జత కలపడం గురించి మాట్లాడుకోవాలో మీరు ఆ దేశంలోనే ప్రాంతీయవాదం, మతోన్మాదం పేరుతో మొక్కలు చేయడం గురించి మాట్లాడుతున్నారా? అరే, అసలు దీపమే లేనప్పుడు వెలుగుతున్న దీపారాధన మీకు ఎలా కనిపిస్తుంది? అసలు దేశానికి ఉనికి లేనప్పుడు ఇక ప్రాంతాలు ఉండవు, జాతులు ఉండవు. మీకు నేను ఇంతకంటే చెప్పాల్సిందే ఉంది. కానీ నాకు మహాకవి మాటలు గుర్తొస్తున్నాయి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. ఒక్కసారి మనం అది మనస్ఫూర్తిగా ఆలోచించి చూడాలి. నేను ఆ మహాకవి రచనలను ఎన్నో చదివాను. ప్రజలు సిరి సంపదలు కోరుకుంటే నేను మాతృభూమిని కోరుకున్నాను. అయినా మీరు ఇలాగే మాట్లాడతారా? ఇంకా ఇలాగే కేకలు పెడతారా? తారక్ గారు, నన్ను మన్నించండి. నిజానికి తప్పు నాదే. ఏ సదుద్దేశంతో ఈ జనవరి 26 వేడుక చేయాలనుకున్నానో అది నేనే మర్చిపోయాను. సుబ్బారావు, ఐఎమ్ సారీ. లేదు బెండగిరి భాయ్, నువ్వే కాదు, నేను కూడా సారీ. తారక్ గారు సరిగ్గా చెప్పారు. మనం వేరువేరుగా గుజరాత్, మహారాష్ట్ర అంటాం, మంచిది కాదు. తారక్ గారు,
మన్నించండి మమ్మల్ని. నన్ను మన్నించమని అడగద్దు సుబ్బారావు. ఒకరి మనసును ఒకరు గాయపరిచినందుకు మీలో మీరే క్షమించమని అడిగితే బాగుంటుంది. ఓయ్ సుబ్బారావు, నన్ను కూడా క్షమించు. నేను చేసింది తప్పే. సుబ్బారావు, ఐ యామ్ సారీ. అరే, కాదు కదా నిజమే, భాయ్. సుబ్బారావు, తెలుసు, మనం తెలియక అందరం మనం చేసాం. తప్పు చేసాం. ఏ జగదేక వీరుడా, ఏ సోది ఆగు. ఓయ్ వెండగిరి, జగదేక వీరుడికి అతిలోక సుందరి బంతిపూల జానకి జానకి నీకు అంత చాలు, సిగ్గు చాలు, దేనికి, చాలు. దేనికి? అరే తారక్ గారు, గారు అరే వీరాది వీరా. తారక్ గారు, నిజంగా మీరు చాలా గొప్పోళ్ళు. మనసుకు హత్తుకునే పాట పాడారు. నిజానికి నా కళ్ళల్లో సరే, నీళ్లు ఈ తిరిగాయి. విధంగానైనా బెండగా నేర్పించే అవకాశం దొరికింది. Good Hey, good morning. morning. హాయ్, 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 హాయ్. నువ్వు నచ్చావోయే. మన గోకుల్ధామ్ సొసైటీలో కళాకారులు లేరు అనుకున్నాను గానీ ఒకరిని మించి ఒకరు కళాకారులు చాలా మంది ఉన్నారు బాయ్. ఇంతకీ ఎలా ఉన్నారా? బాబాయ్ గారు, నమస్తే. నమస్తే, సుప్రభాతం. నమస్తే, సుప్రభాతం. సుబ్బారావు ఎక్కడ బాబాయ్ గారు? సుబ్బడు ఎక్కడ ఉంటాడో? నిద్రపోతూ ఉంటాడు. మీరందరూ పరుగు పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. సుబ్బడు నిద్రపోయి కాపాడుకుంటాడు. అరే, 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 అరే. మీరు ఏమైనా చెప్పండి తారక్ గారు. మనిషి రోజంతా ఎంత కష్టపడినా సరే ఉదయాన్నే లేచి కసరత్తులు చేయడం అనేది చాలా ముఖ్యమైన పని అండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఏం సోది? అంటే అరే భాయ్, హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఈ విషయం సుబ్బడికి అర్థమయ్యేలా చెప్పండి. అరే అతనికి మాత్రం వెళ్తే హెల్త్. బాగా చెప్పారు. వెండగిరి, మనం జాగింగ్ చేద్దాం. సుబ్బడికి నేనే అర్థమయ్యేలా చెప్పాలి. అయ్యో ఏమండి మిమ్మల్ని లేవండి, ఎవడి లేవండి, తెల్లారిపోయింది. ఏంటి మీరు ఇంకా పడుకున్నారు? అయితే ఏం చేయరు గర్భాడనే, రోజు తెల్లారుతుంది. అలాగైతే నిద్రపోతూనే ఉండండి. తర్వాత ముద్దలుగా అయిపోద్ది కదా మీ శరీరం. అప్పుడు మీకు సోమరిపోతే ముద్రేసి ఈ మంచం మీద పడుకోబెట్టేతానండి. ఏం వాగుతున్నావు చెయ్య? మాట్లాడే ముందు కొంచెం ఆలోచించు. ఆలోచించాలనుకుంటే నిజాలు ఎప్పటికీ చెప్పలేను. అయ్యో అయ్యో లేవండి, మిమ్మల్ని లేవమన్నానా? అరే, ఇలా ఏంటిది? నిద్రపోతూ ఉంటే బతకం వచ్చేస్తుంది మీకు. బద్ధకం అనేది జయాన్ని నేను నిన్ను పెళ్లి చేసుకున్నానుగా, అప్పుడు ఎంత రావాలో అది ఒకేసారి వచ్చింది. ఇంకా కొత్తగా ఏం వస్తుంది? నాన్సెన్స్. రే సుబ్బిగా, నాన్నగారు, ఉదయాన్నే కోడల్ని ఎందుకు కోపడుతున్నావు? లేదు అది మేము ఊరికే మామూలుగా మాట్లాడుకుంటాం. అరే మాటలు కట్టిపెట్టు, ఏదైనా చెయ్యి. కప్ప నూతిలో పడి ఉంటుందిగా, అలా నువ్వు మంచం మీద పడున్నావు. లేవరా, లేచి బయట ప్రపంచం చూడు. నాన్నగారు, ప్రపంచం చూడాలంటే పాస్పోర్ట్, వీసా ఇంకా చాలా కావాలి. రే అక్కు పక్షి, నాతోనే తమాషా? అది కొళ్ళ, నా చేతికర్ర ఎక్కడా? మావయ్య గారు, మీ చేతికర మీ చేతిలోనే ఉంది. తొందరగా వాడండి దాన్ని. అయినా వద్దు వద్దు. అయితే మావయ్య గారు, నేను మీకు గాజర్ యాపిల్ జ్యూస్ తీసుకొస్తానే. అరే చూడు చూడు కోళ్ళ, ఈ శుభ్ర కూడా తీసుకురా. నాన్నగారు వద్దు, నాకు జ్యూస్ గీసి తాగానండి. నాన్నగారు, ఇవాళ సండే. అయితే అరే సండే జిలేబీ అప్పడాలు తినే రోజు కదా, జ్యూస్. అరే జయ, అరే టప్పు ఎక్కడున్నాడు? వాడి పంపు, వాడే తీసుకొస్తాడు నాకు జిలేబీ అప్పడాలు. ఆడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇదిగో చూడు, అందరూ ఉదయాన్నే లేచి ఏదో ఒక కసరత్తు చేస్తారు. అయినా నువ్వు 1వ నెంబర్ సోమరపోతువి. ఎంతవరకు మంచం మీదే పడున్నావు.
ఇదిగో చూడు చూడు ఓడల మరలా ఒళ్ళు పెంచుకొని కూర్చున్నావు. అరే కొబ్బరి చెట్లాగా నిటారుగా అవ్వు. అరే నాన్నగారు నేను సన్నగానే ఉన్నాను. అయినా నాన్నగారు సండే రోజున జిలేబీ అప్పడాలు తినకపోతే ఆ సండే సండే అనిపించదు. నా ఒక చేతిలో అప్పడం, రెండో చేతిలో మిర్చి. సుబ్బిగా మీకు తెప్పిస్తానులే. అరే తెప్పించడం ఏంటి, నేనే తెస్తాను కానివ్వండి. అరే ఆగు. నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నేను తిన్నావు, నిన్ను కూడా తిన్నేవను. అరే నిన్న పేపర్లో కూడా వచ్చింది చలికాలం 4 నెలలు కసరత్తు చేయాలని, జ్యూస్ తాగాలి, కాయగూరలు ఎక్కువగా తినాలి, అప్పుడే వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉంటారని. అవును మావయ్య గారు, మా అమ్మ కూడా ఇదే చెప్తుంటది. అందుకే మా అమ్మాయి ఈరు కోసం మిరప సున్నట్లు పంపించినది. అవి మినప సున్నుండలు కాదు, ఇనప సున్నుండలు. వాటిని ఫిరంగుల్లో పెట్టి శత్రువుల మీద దాడులు చేయొచ్చు. చూసారా మావయ్య గారు, ఎప్పుడు ఇలాగే ఎత్తి పడుతుంటారైనా. మా అమ్మాయి ఎంత పేపగా లడ్లు పంపించింది, ఆయన ఈయన మాత్రం. కోళ్ళ నువ్వు నన్ను మన్నించు. నీ పెళ్లి ఇలాంటి తెంగర వేదతో చేసినందుకు. నాన్నగారు మీరు నా నాన్నగారా లేక తన నాన్నగారా? నేను తన నాన్ననే. తను నా మాట వింటుంది, నువ్వెక్కడ వింటావు? నాన్నగారు నా జీవితంలో ఇవి చిన్న చితక సంతోషాలు 1, 2 మిగిలి ఉన్నాయి. అవి కూడా నా నుంచి లాగేసుకోకండి. నేనెప్పుడు పాడుకుంటూనే ఉంటాను, సండే సండే తినండి జిలేబీ అప్పడాలు. అవి మీరు కూడా తినండి నాన్నగారు, ఆనందంగా ఉంటుంది. నా మాటలు వినకపోతే నువ్వే చెడిపోతావు, ఆ తర్వాత నీ కర్మ. ఓకే ఓకే తాగండి. నువ్వే తాగు. అలాగే. ఓయ్ సుబ్బారావు, ఉదయాన్నే ఎక్కడి నుంచి వస్తున్నావు? అరే అది ఎలా ఉన్నారు బబిత గారు? హాయ్. అదే జిలేబీ అప్పడాలు తెచ్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఎంత రద్దీగా ఉంటుందని ఆ ఫేమస్ షాప్ ఉంది కదా, ఆ గాంధీనగర్ సెంటర్ లో. బాబోయ్ బాబోయ్, ఆదివారం ఉదయం బాగా రద్దీగా ఉంటుంది. కౌంటర్ వరకు వెళ్లేందుకు చోటే దొరకలేదు. 3, 4 మనుషుల్ని ఇలా మోచేతో గుద్ది 2, 3 కాళ్ళ మీద కాళ్ళతో తొక్కి ముందుకెళ్ళిపోయారు. అప్పుడు దొరికాయి ఇవి. సుబ్బారావు, అప్పడాలు దొరికాయి కదా, ఇవిగో చూడు. అయితే నీ కాల్ తీయి. ఎక్కడి నుంచి? సారీ 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 బబిత గారు. పదండి పదండి, వేడి వేడిగా టీతో పాటు జిలేబీ అప్పడాలు తినొచ్చు. లేదు లేదు సుబ్బారావు, మేము అప్పడాలు జిలేబీ తినవు సుబ్బారావు. నాకు మీ గురించి తెలుసు, మీరు అలాంటివి తినరని, అందుకే మీకు చెప్పడం లేదు. బబిత గారు పదండి, ఎంజాయ్. నో థ్యాంక్స్ సుబ్బారావు గారు. యాక్చువల్లీ నేను ఆయిల్ ఫుడ్స్ తినను. అదేంటి, ఎందుకని? దానివల్ల ఫ్యాట్ బాగా పెరుగుతుంది. అదెలా ఉంటుంది ఫ్యాట్? అరే వెయిట్ సుబ్బారావు, బరువు. ప్రతి ఏడాది శీతాకాలం 3-4 నెలలు ఉంటాయిగా, ఆ రోజుల్లో నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేయి. నువ్వు ఆ తర్వాత ఏడాది అంతా తినొచ్చు అప్పడాలు జిలేబీలు. అవును, నా రోషన్ కూడా నా మీద ఒట్టు పెట్టింది. నేను కానీ రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే తను పుట్టింటికి వెళ్తానంది. నువ్వు నవ్వుతావేంటి సుబ్బారావు? ఒకసారి నీ శరీరాన్ని చూసుకో, నిన్ను చూస్తుంటే డ్రమ్ముకి ప్రాణం వచ్చినట్టుంది. నువ్వు కాళ్ళ బలంతో కాదు, నీ పొట్ట బలంతో నడుస్తున్నట్టుంది. బెండగిరి, నిన్ను ఎవరైనా అడిగారా నువ్వు నా ఆరోగ్యం గురించి టిప్పులు ఇవ్వడానికి? అరే భాయ్, ఇలాంటి శరీరం కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. రోజులో 4-5 సార్లు తినాల్సి ఉంటుంది, అప్పుడే వస్తుంది ఇలాంటి శరీరం. తర్వాత ఇది ఇలాగే ఉండేలా చేసుకునేందుకు ఇదిగో ఇలాంటి జిలేబీ అప్పడాలు తినాల్సి ఉంటుంది. అర్థమైందా? నేనేమైనా తప్పుగా చెప్పానా బబిత గారు? లేదు సుబ్బారావు గారు, ఈ విషయంలో మాత్రం మీది తప్పే. అరే ఇన్ఫాక్ట్ నా ఉద్దేశంలో మీరు మీ షేప్ ని కొంచెం మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది సుబ్బారావు గారు. ఇన్ఫాక్ట్ మీరు ఎలాగో క్యూట్ గానే ఉంటారు, కానీ కొంచెం బరువు తగ్గించుకుంటే ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. సరే, ఆ మాట మీరు ఇంకోసారి చెప్పండి, నేను సరిగ్గా వినలేదు. నేను చెప్పింది మీరు ఇంకొంచెం బరువు తగ్గించుకున్నారంటే ఇంకా హ్యాండ్సమ్ గా ఉంటారని. నిజంగా? అవును. ఇన్ఫాక్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు రేపటి నుంచి మాతో పాటు జాగింగ్ కి రండి, బాగుంటుంది. మేము ఇక్కడ రోజు 6:30 నుంచి 7 వరకు జాగింగ్ చేస్తాం. మీరు మాతో జాయిన్ అవ్వండి, కలిసి జాగింగ్ చేద్దాం. కలిసి జాగింగా? బాగుంటుంది, నేను వచ్చేస్తాను రేపు 6:30 నిమిషాలకి. ఓకే.
పొద్దున్నే గుర్తుంచుకో. సుబ్బారావు గారు, తారక్ మామా. బాగుంటుంది, నేను వచ్చేస్తాను రేపు 6:30 ఓకే. పొద్దున్నే గుర్తుంచుకో. సుబ్బారావు గారు, తాతగారు, ఈ అత్తాకోడళ్ళ సీరియల్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇలాంటి గొడవలు చూడటం మొత్తం లోకానికే ఇష్టం. ఇతరుల సంతోషం చూసి సంతోషించడం ఈ లోకానికే తెలీదు. అందుకే ఈ అత్తాకోడళ్ళ సీరియల్ వాళ్ళు ఎప్పుడు గొడవలు పెడుతూనే ఉంటారు. బాబు టప్పు, స్నానానికి పద పద, లేదంటే ఆలస్యమైపోద్ది పద. కొంచెం ఉండు. వచ్చేసినారా? అరే నీకెలా తెలిసిపోయింది? చూసారా, మీరు గుమ్మల్లోంచి లోపలికి వచ్చారు, కనిపించారు, మరి నాకు తెలిసిపోద్ది కదేంటి? ఆ సంచి తీయండి, పళ్ళల్లోకి పెట్టిస్తాను అప్పడాలు జిలేబీ. నేను చెప్పబోయింది ఏంటంటే, నాకు తెలుసులేండి, ఏడిగా యాలకలు టీ కావాలి మీకు. అలాగే నేతితో వండిన 2-3 సీట్లు ఆడితో కలిపి ఇయ్యాలి, అంతేగా? లేదు నేను చెప్పబోయింది ఏంటంటే ఇక అది ఈ జిలేబీ అప్పడాలు నేను తినదలుచుకోలేదని. ఏంటి? ఇందులో అంత అవాక్కవలసిన విషయం ఏముంది నాన్నగారు? అదే నాకు కూడా అనిపించింది, ఇలాంటి నూనె పదార్థాలు తినకూడదని. వాటి వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది, అలాగే ఫ్యాట్ కూడా పెరుగుతుందని. రే అక్కుపక్షి, దీన్ని ఫ్యాట్ కాదు పొట్ట అంటారు. మావయ్య గారు, ఎవరైనా పోలీసులకి ఫోన్ చేయండి. మన ఇంట్లోకి మీ అబ్బాయికి బదులు ఎవరు మారాష్ వేసుకొని వచ్చేసినట్టున్నారు. తొందరగా ఫోన్ చేయండి మావయ్య గారు. మొద్దు నేను నీ సుబ్బన్నే. అయితే సాక్షి చూపించండి. తెలిసిపోయింది. మీరు మా ఆయన తెలిసిపోయింది రండి. మావయ్య గారు, ఈయన మీ అబ్బాయి అని తేలిపోయింది. తేలిపోవడం ఏంటి? నేను టప్పు వాళ్ళ నాన్ననే. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు సుబ్బిగా. మేమిద్దరం నిన్ను తినొద్దు అన్నప్పుడు నువ్వు ఒప్పుకోలేదు, పంతం పట్టు కూర్చున్నావు. అయితే అకస్మాత్తుగా రకరకాల చిరుతిళ్ళు తినకూడదనే జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది నాన్నగారు, ఒక నానుడుంది కదా, ఒకవేళ ఉదయం తప్పు చేసిన వాడు సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తే అప్పుడు తనని తిరిగి రానిచ్చి మళ్ళీ పంపించేయకూడదు అని. ఏంటి నువ్వు అనేది? పోనీ వచ్చగా నాన్నగారు, నాకు జ్ఞానం వచ్చింది అంటే వచ్చేసినట్టే. లేదు, మీరు చెప్పి తీరాల్సిందే. ఈ జ్ఞానం మీకు ఎప్పటి నుంచి ఎలాగొచ్చేసినదేటి? అది నాన్నగారు, నేను అప్పడాలు తెచ్చుకునేందుకు వెళుతున్నాను. అప్పుడు అకస్మాత్తుగా నా లోపల నుంచి ఓ గొంతు వినిపించింది, ఇది తప్పు అని. 1 minute డాడీ, ఒక ప్రశ్న అడగాలి. మీరు అప్పడాలు తీసుకునేందుకు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మీకు అర్థమైంది ఇది తప్పని, మరి మీరు అప్పడాలు ఎందుకు తీసుకున్నట్టు? ఇప్పుడు చెప్పు. తారక్ మామా, 1 minute డాడీ, ఒక ప్రశ్న అడగాలి. మీరు అప్పడాలు తీసుకునేందుకు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మీకు అర్థమైంది ఇది తప్పని, మరి మీరు అప్పడాలు ఎందుకు తీసుకున్నట్టు? ఇప్పుడు చెప్పు. నేను అది ఆ షాప్కి వెళ్ళే రెగ్యులర్ కస్టమర్ని, సరేనా? ప్రతి సండే నేను ఆ షాప్కి ఇవి కొనడానికి వెళ్తుంటాను. ఇవాళ వెళ్ళలేదు అంటే తనకు అనిపిస్తుంది నాకు జబ్బు చేసింది అని. అందుకే నేను అనుకున్నాను ఇప్పటికి తెచ్చేసుకుందాం, అవి నేను తిన్నానో లేదో అతను చూడగలడు అని. అందుకనే బాబు నేను అప్పడాలు తీసుకున్నాను.
అర్థమైందా బాబు నీకు విషయం అంతా? అర్థమైందా? అంటే మీరు అనేది ఏంటంటే ప్రతి ఆదివారం అప్పడాలు తేడానికి మీరు వెళ్తారు, కొంటారు కూడా, కానీ మీరు అప్పడాలు తినరు, అంతే కదా? నిజంగానే. అలాగే నాన్నగారు, ఈ రోజు నుంచి నేను నిర్ణయానికి వచ్చాను. నేను జ్యూసులు తాగుతాను, కేవలం సాత్విక ఆహారమే తింటాను. అలాగే ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7 వరకు జాగింగ్ చేస్తాను. అలాగా. మరి ఈ రోజు తారక్ గారు పనిటికి భోజనానికి వస్తున్నారు కదా, ఆయన కోసం నేను మిచ్చుడు కూర, పూరి, సమోసా, బాసుంది, కచోరీ వండబోతున్నాను. ఆ, అయితే మీరు ఏం తినరు కదా? లేదు, నేను మీరు ఎలాగో క్యూట్ గానే ఉంటారు, కానీ కొంచెం బరువు తగ్గించుకుంటే ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. తినను. ఈ రోజు నుంచి నేను ఎలాంటి చిరుతిండ్లు తినను జయ. ఏ చిరుతిండ్లు తిన్నా. చలికాలంలో 2 విషయాలు మజాగా ఉంటాయి: తినడం, తాగడం, అలాగే ఎక్సర్సైజ్ చేయడం. అసలు సుబ్బారావు జీవితంలో ఇందులో ఒక్క అంశం మాత్రమే ఉంది, అది తినడం, తాగడం. ఎక్సర్సైజ్లతో తనకు అసలు సంబంధమే లేదు. కానీ శ్రీమతి బబిత చెప్పిందిగా సుబ్బారావు గారు, కొంచెం ఎక్సర్సైజ్ చేశారంటే హ్యాండ్సమ్ గా కనిపిస్తారు అని. ఇక చూడండి, పొద్దున్నే తయారైపోయాడు సుబ్బారావు ఎక్సర్సైజ్ చేయడానికి. ఇప్పుడు ఎదురవబోతుంది నాకు సంకటం. సుబ్బారావు ఇంట్లో నేను భోజనం చేయాలి. జయలక్ష్మి చేత్తో వండిన బాసుంది, కూర, పూరీలు, ఇంకా ఏవేవో తినాలి. తనంటున్నాడు వాటిని తినను అని, కానీ నాకు భయంగా ఉంది, నన్నైనా తినేస్తాడా లేదా అని. అయితే అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? మీరు చూస్తేనే కదా. తారక్ మామ అయ్యో రామని. బెండగిరి, నువ్వు సామెత విన్నావా? నక్కకి చావు మూడినప్పుడు అది సింహం కేసి పరిగెడుతుందట. అంటే అంటే నువ్వు నక్కవి, నేను సింహాన్ని. అతి తెలివి చూపించుకో, సింహం తినేస్తుంది అని అర్థం. అర్థమైందా? ఓయ్ సుబ్బారావు, ఇప్పుడు ఏమైంది నీకు? ఇలా నడుస్తున్నావేంటి దోస్త్? నీది ఒక కాలు గాని పొట్టిది అయిపోయిందా?